అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జీవనాడి. ఎందుకంటే గత 4-5 దశాబ్దాలుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ముందుకెళ్లకుండా ఎన్నో అవాంతరాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఈ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు యొక్క అవసరం, ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాజెక్టు ఎంత అవసరం, ఎంత ఉపయోగం అనేటటువంటి అవసరాన్ని గ్రహించి ఈ బహుళార్థ ప్రాజెక్టుని ఎంత వీలైతే అంత తొందరగా నిర్మిస్తే ఆంధ్రప్రదేశ్లోని రైతులంతా బాగుపడతారు. అటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, లేదంటే కోస్తాంధ్ర కావచ్చు, ప్రాంతం ఏదైనా సరే భూమి సస్యశ్యామలమవుతుంది, పచ్చదనంతో బంగారు మయమవుతుంది అని చెప్పేసి నమ్మినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టుని ఒక బృహత్తర కార్యంగా, ఒక యజ్ఞంగా ఆయన చేపట్టడం జరిగింది. 2019లో ఆయన దిగిపోయే నాటికి దాదాపు 71% ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. కానీ 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది సమస్యల్లో చిక్కుకోవడం జరిగింది. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారే గనక గెలిచి ఉంటే ఈ పాటికి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తయిపోయి దాదాపు 3 సంవత్సరాల పైనే అయ్యి ఉండేది. కాకపోతే ఈ పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంత అవసరం ఉందో, ఎంత ఉపయోగం ఉందో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టులో రకరకాల కథలు పడ్డాడు. రివర్స్ టెండరింగ్ అన్నాడు, ఇంకోటి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ నెల్లూరు బెట్టింగ్ బాబా అంటారేమో, ఈ నెల్లూరు బెట్టింగ్ బాబా అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు వాగడం జరిగింది. పర్సెంటా, 1/2%, తొందర ఎందుకన్నా వెయిటు అని చెప్పేసి దబరా గొంతేసుకొని ప్రతిపక్షాలను తిట్టిపోసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా తప్పుకొని ఆ ప్లేస్లోకి మన అరగంట రాంబాబు, అదే మన సంజనా సుకన్య రాంబాబు ఉన్నాడు కదా, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఆంబోతు రాంబాబు, ఈ ఆంబోతు కాంబాబు ఆ ప్లేస్లోకి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు అంటాడు, కాపర్ డ్యామ్ అంటాడు. ఈ 2 పదాలే పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు ఆ 2 పదాలు తప్ప ఇంకేమీ తెలియదు. ఏమన్నా మాట్లాడితే డయాఫ్రమ్ వాల్ అంటాడు, లేదంటే కాపర్ డ్యాము అంటాడు. ఈ 2 పదాలే మాట్లాడతాడు రాంబాబు, ఇంకేది మాట్లాడు. ఎందుకంటే ఆ 2 పదాలు తప్ప ఇంకేమీ తెలియదు ఆ ప్రాజెక్టు గురించి ఆంబోతు రాంబాబుకు. మళ్ళీ ఈరోజు కూడా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శించడానికి వెళ్ళారనమాట. ఇది ఈ 9 నెలల్లో పోలవరానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం అనేది ఇది 3వసారి. అంటే ఆ ప్రాజెక్టు వర్క్ ఎలా జరుగుతూ ఉంది, దాని పురోగతి ఏంటి, ప్రోగ్రెస్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యమంత్రిగా ఆయన యొక్క బాధ్యత. గతంలో చూసుకుంటే కనుక 2014-19 మధ్యలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అని చెప్పేసి అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా సోమవారం పోలవరం రోజు అని చెప్పేసి ఒక రోజు పెట్టి ప్రతి సోమవారం అక్కడ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కుర్చీ వేసుకొని కూర్చొని పనులు పర్యవేక్షించినటువంటి పరిస్థితి. కానీ గత 5 సంవత్సరాలలో అటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేదంటే ఇటు ఈ సంబరాల రాంబాబు కావచ్చు, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితే లేదు. అంటే ఆ సంబంధిత శాఖ మంత్రులే వెళ్ళకపోతే ఇక సహజంగానే బద్ధకస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపను వదిలిపెట్టి ఆ పోలవరం వైపు ఏమైనా వెళ్తాడా?
పైపెచ్చు వీళ్ళకి ఎంత సునకానందం కాకపోతే గనక గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఉండంగానే ఈ పోలవరం సందర్శన కోసం అని చెప్పేసి ప్రతి జిల్లాకు బస్సులు వేసేవాడు అనమాట. ఇదిగో పోలవరం మేము కడుతున్నాము, ఈ పోలవరంలో ఇటువంటి టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు, ఇది ప్రపంచంలోనే తొలిసారి మన పోలవరంలోనే ఇటువంటి టెక్నాలజీస్ వాడుతూ ఉన్నారు కాబట్టి సో ఈ టెక్నాలజీ అనేది మీరంతా కూడా చూడాలి అని చెప్పేసి బస్సులేసి జనాలకు చూపించినటువంటి పరిస్థితి. దాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా టీవీలలో ప్రదర్శించి సునకానందం పొందినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు గతంలో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇంకా వాళ్లకు ఆ పోలవరంలో రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు 700 కోట్లు ఎంతో మేము సేవ్ చేశాము, మిగలబెట్టాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు అని చెప్పేసి పైకి సొల్లుపురానని చెప్పి ఆ పోలవరం ప్రాజెక్టులో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు బొక్కబెట్టినటువంటి పరిస్థితి. ఇక ఈ పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి కట్టేటటువంటి పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మినందుకు గాను మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే పోలవరం పూర్తి అవుతుందని నమ్మినందుకు గాను అటు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు రావడం జరిగింది. సో ఈ మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని యాజ్ యూజువల్గా మళ్ళీ ఆయన ఒక యజ్ఞంలాగా తీసుకొని నిర్మిస్తూ ఉండేటటువంటి పరిస్థితి అనమాట. సో నిన్న పోలవరం సందర్శన కోసం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినటువంటి పిక్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏం రాస్తారంటే పుష్కరాల లోపే పోలవరం పూర్తి చేస్తాము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. పుష్కరాలు ఆంధ్రప్రదేశ్లో గోదావరి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి 2026-27 సంవత్సరంలో. సో ఆ పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కి అంకితం ఇస్తాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 2026 డిసెంబర్ కల్లా ఏవైతే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చెల్లింపులు ఉంటాయో అవన్నీ క్లియర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్లకు ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళందరి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్మాణం అనేది నా సెంటిమెంట్, చెప్పిన పనులు చేయకపోతే బ్లాక్ లిస్ట్లోకి కాంట్రాక్టర్లు వెళ్తారు. అంటే పోలవరం అనేది నాకు సెంటిమెంట్ అన్నమాట. అంతేకాకుండా ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించి చెప్పిన పనులు చేయలేదో అటువంటి చెయ్యనటువంటి కాంట్రాక్టర్లందరినీ బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. తర్వాత ఈ పోలవరం ముంపు ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ముఖాముఖి కూర్చొని ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నా సెంటిమెంట్, నష్టం జరిగినా జాప్యం జరిగినా ఎక్కువ బాధపడేది కూడా నేనే. ప్రాజెక్టు నిర్మించే అవకాశం నాకు దక్కింది, దీనిని వినియోగించుకొని పూర్తి చేయాలన్నదే నా అభిలాష, నేనే పూర్తి చేయాలని ఆశిస్తున్నా. అంతేకాకుండా జగన్ హయాంలో జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం, అహంభావం, తెలియనితనం, రాజకీయ కక్షతో పోలవరంకి నష్టం కలిగించారు. జాతీయ ప్రాజెక్టును ప్రజల ఆస్తిని నాశనం చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు అని జగన్మోహన్ రెడ్డి మొహం మీద పేడగొట్టినటువంటి పరిస్థితి అనమాట. ఇక ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక వ్యక్తి ఇక్కడ గోపాలకృష్ణ అంట, పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే వైసీపీ హయాంలో జగన్ 5 ఏళ్ల పాటు పరిహారం ఇస్తారని చెప్పేసి ఆశపడినాం, తర్వాత భంగపడినాము. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇబ్బందులు తీరుతాయని ఎంతో నమ్మకం పెట్టుకున్నాం, మా నమ్మకం వమ్ము కాలేదు, మాకు 6,30,000 రూపాయలు పరిహారంగా అందింది అని చెప్పేసి ఇతను సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది నా సెంటిమెంట్, దీన్ని నేనే కడతా, నేనే ప్రారంభం కూడా చేస్తా, అది కూడా పుష్కరాల ప్రారంభం లోపలనే పూర్తి చేసి ప్రారంభిస్తా అని చెప్పేసి ఘంటాపదంగా గట్టిగా సుత్తి తీసుకొని జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద కొట్టినట్టు మరీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.